వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ రోజు వీడియోస్లో మనం మార్చి 6, 2026 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు ఉపయోగపడాలి అని ఆశిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1. రాష్ట్రపతి కార్యాలయం నుండి ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సివి ఆనందబోస్, బి. జిష్ణుదేవ్ వర్మ, సి. శివప్రతాప్ శుక్లా, డి. సిపి రాధాకృష్ణ. సమాధానం సి. శివప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న శివప్రతాప్ శుక్లను తెలంగాణ కొత్త గవర్నర్గా నియమించారు. తెలంగాణ గవర్నర్గా పదవీ విరమణ చేస్తున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేసి నియమించారు. 2. భారతదేశంలో ఏటా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. మార్చి 5, బి. మార్చి 6, సి. మార్చి 7, డి. మార్చి 8. సమాధానం బి. మార్చి 6. భారతదేశంలో ఫార్మసీ విద్యా పితామహుడిగా పరిగణించబడే ప్రొఫెసర్ మహదేవలాల్ శ్రాఫ్ జయంతిని పురస్కరించుకుని మార్చి 6న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 3. ఇటీవలి నివేదికల ప్రకారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్న నేత ఎవరు? ఏ. తేజస్వీ యాదవ్, బి. నితీష్ కుమార్, సి. గిరిరాజ్ సింగ్, డి. చిరాగ్ పాస్వాన్. సమాధానం బి. నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 4. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్ఛామతి మరియు జలాంగీ నదుల పునరుజ్జీవనం కోసం ఏ దేశానికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. జపాన్, బి. ఫ్రాన్స్, సి. జర్మనీ, డి. ఇజ్రాయిల్. సమాధానం సి. జర్మనీ. జర్మనీకి చెందిన జిఐజెడ్ సంస్థ మరియు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాతో కలిసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నదుల అభివృద్ధికి ఒప్పందం చేసుకుంది. 5. అంతరించిపోతున్న ఫారెస్ట్ ఓలెట్ అనే పక్షిజాతి 2026లో మొదటిసారి ఏ నేషనల్ పార్క్లో కనిపించింది? ఏ. జిమ్ కార్బెట్ పార్క్, బి. కాన్హా నేషనల్ పార్క్, సి. కూనో నేషనల్ పార్క్, డి. బందీపూర్ పార్క్. సమాధానం సి. కూనో నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో తొలిసారిగా అంతరించిపోతున్న ఫారెస్ట్ ఓలెట్ పక్షిని గుర్తించారు. 6. ప్రపంచ సముద్రగడ్డి దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. మార్చి 1, బి. మార్చి 3, సి. మార్చి 5, డి. మార్చి 8. సమాధానం ఏ. మార్చి 1. సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలకమైన సముద్రగడ్డిని సంరక్షించడంపై అవగాహన కోసం మార్చి 1న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 7. మార్చి 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించిన 4 మహిళా సంక్షేమ పథకాలలో లేనిది ఏది? ఏ. లఖపతి బిటియా యోజన, బి. మేరీ పూంజీ మేరా అధికార్, సి. సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్, డి. బేటీ బచావో బేటీ పడావో. సమాధానం డి. బేటీ బచావో బేటీ పడావో. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహేలీ పింక్ కార్డ్, లఖపతి బిటియా, మేరీ పూంజీ మేరా అధికార్ మరియు ఉచిత ఎల్పీజీ సిలిండర్ పథకాలను ప్రారంభించారు. 8. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాలలోని కర్షకుల కోసం ఆఫ్లైన్ ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఏ రాష్ట్రం కల్పించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. మహారాష్ట్ర, డి. పంజాబ్. సమాధానం సి. మహారాష్ట్ర. నెట్వర్క్ లేని సమయంలో కూడా పంట వివరాలను నమోదు చేసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్ ఈ-క్రాప్ సదుపాయాన్ని తెచ్చింది. 9. ఇటీవల వార్తల్లో నిలిచిన కార్బీ ఆంగ్లాంగ్ జింజర్ అంటే అల్లం ఏ రాష్ట్రానికి చెందినది? దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఏ. మణిపూర్, బి. మేఘాలయ, సి. అస్సాం, డి. నాగాలాండ్. సమాధానం సి. అస్సాం. అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతానికి చెందిన అల్లం లండన్కు ఎగుమతి చేయబడడంతో వార్తల్లో నిలిచింది. 10. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన అష్మోరియన్ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందిన ఏ భారతీయ సాధువీ విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది? ఏ. తిరువళ్ళువర్, బి. తిరుమంగయ్యాళ్వార్, సి. రామానుజాచార్యులు, డి. ఆదిశంకరాచార్యులు. సమాధానం బి. తిరుమంగయ్యాళ్వార్. తమిళనాడులోని ఒక దేవాలయానికి చెందిన 16వ శతాబ్దపు కాంస్య విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ మ్యూజియం భారత్కు తిరిగి అప్పజెప్పనుంది. 11. అంగారక గ్రహం ఉపరితలం కింద బీచ్ లాంటి నిర్మాణాన్ని ఏ రోవర్ కనుగొంది? ఏ. పర్సీవరెన్స్, బి. క్యూరియాసిటీ, సి. జురాంగ్, డి. సోజర్నర్. సమాధానం సి. జురాంగ్. చైనాకి చెందిన జురాంగ్ రోవర్ అంగారక గ్రహం అడుగుభాగంలో పురాతన బీచ్ లాంటి నిర్మాణాలున్నట్లు గుర్తించింది. 12. మోజ్తబా హోసినీ ఖమేనీ ఇటీవల ఏ దేశానికి సుప్రీం లీడర్గా నియమితులయ్యారు? ఏ. ఇరాక్, బి. ఇరాన్, సి. సౌదీ అరేబియా, డి. ఖతర్.
సమాధానం బి. ఇరాన్. తన తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం మోజ్తబా ఇరాన్ దేశపు అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 13. ఇటీవల మరణించిన ప్రముఖ పాత్రికేయుడు హెచ్కే దువాకు ఏ పౌర పురస్కారం లభించింది? ఏ. పద్మశ్రీ, బి. పద్మభూషణ్, సి. పద్మవిభూషణ్, డి. భారతరత్న. సమాధానం బి. పద్మభూషణ్. హెచ్కే దువా ప్రసిద్ధ జర్నలిస్ట్ మరియు ఆయనకు 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 14. మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిర్వహించే అస్మితా లీగ్ ఏ కేంద్ర పథకంలో భాగం? ఏ. ఖేలో ఇండియా మిషన్, బి. ఉజ్వల యోజన, సి. డిజిటల్ ఇండియా, డి. మేక్ ఇన్ ఇండియా. సమాధానం ఏ. ఖేలో ఇండియా మిషన్. ఖేలో ఇండియా మిషన్లో భాగంగా మహిళల కోసం అస్మితా లీగ్ ద్వారా వివిధ క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. 15. శాస్త్రవేత్తలు ఇటీవల డార్క్ ఆక్సిజన్ను ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఏ. హిమాలయాలు, బి. పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో, సి. సహారా ఎడారి, డి. అమెజాన్ అడవులు. సమాధానం బి. పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో. సూర్యరశ్మి సోకని పసిఫిక్ మహాసముద్రపు అడుగుభాగంలో ఈ డార్క్ ఆక్సిజన్ను గుర్తించారు. 16. 6 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ విస్ఫోటనం చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎసిడిక్ గీజర్ ఇచినస్ గీజర్ ఎక్కడ ఉంది? ఏ. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ యుఎస్ఏ, బి. కాంచనజంగా నేషనల్ పార్క్, సి. క్రూగర్ నేషనల్ పార్క్, డి. సెరెంగెటీ పార్క్. సమాధానం ఏ. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ యుఎస్ఏ. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో ఉన్న ఈ గీజర్ సుమారు 6 సంవత్సరాల తర్వాత మళ్లీ యాక్టివ్ అయింది. 17. శాస్త్రవేత్తలు సుమారు 2 లక్షల సంవత్సరాల నాటి గుర్రపు డిఎన్ఏను ఏ దేశంలోని షెనింగన్ సైట్లో కనుగొన్నారు? ఏ. ఫ్రాన్స్, బి. జర్మనీ, సి. ఇటలీ, డి. చైనా. సమాధానం బి. జర్మనీ. జర్మనీలోని షెనింగన్ పురావస్తు స్థలంలో అత్యంత పురాతనమైన గుర్రపు డిఎన్ఏను గుర్తించారు. 18. 130 ఏళ్ల సంప్రదాయం పూర్తి చేసుకున్న హట్టీ రిసాలా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ. గుజరాత్, బి. మహారాష్ట్ర, సి. రాజస్థాన్, డి. పంజాబ్. సమాధానం బి. మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ఈ చారిత్రక హట్టీ రిసాలా ఉత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. 19. మార్చి 8, 2026న జరగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఏ 2 జట్లు తలపడనున్నాయి? ఏ. భారత్ ఆస్ట్రేలియా, బి. భారత్ న్యూజిలాండ్, సి. ఇంగ్లాండ్ పాకిస్తాన్, డి. సౌతాఫ్రికా భారత్. సమాధానం బి. భారత్ న్యూజిలాండ్. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. 20. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఏ. సివి ఆనందబోస్, బి. జగదీప్ ధంకర్, సి. ఆనందీబెన్ పటేల్, డి. ఆరిఫ్ మహ్మద్ ఖాన్. సమాధానం ఏ. సివి ఆనందబోస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సివి ఆనందబోస్ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.